గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. ఎర్రకోట గురించి చెప్తున్నా. టికెట్ తీసుకొని ఎంట్రన్స్ దాటొచ్చాను. ఇప్పుడు మనం లాహోరీ గేట్ వైపు నుంచి వెళ్తున్నాం. చూడండి, దీన్ని లాహోరీ గేట్ అని ఎందుకు అన్నారంటే, ఇది వెస్ట్ సైడ్ న ఉంది. ఈ గేట్ అంటే పశ్చిమ దిశలో ఉంది. పశ్చిమ దిశలో గనక చూస్తే మనకి పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ అయితే కనిపించిద్ది అనమాట డైరెక్ట్ గా వెళ్తే. సో వెస్ట్ సైడ్ ఉన్న పాకిస్తాన్ లో లాహోర్ కి ఫేసింగ్ గా ఉంది కాబట్టి దాన్ని లాహోరీ గేట్ అయితే అన్నారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను లేట్ చేయకుండా. లోపలికి వెళ్ళంగానే అసలు విపరీతమైన షాపింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మొత్తం భారతీయ సాంప్రదాయానికి చెందిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ఉంది. వెండి కొట్లు, బట్టల కొట్లు, ఇంకా చాలా కొట్లు అయితే ఉన్నాయి. ఈ మార్కెట్ పేరు చెట్టా చౌక్ అంట. ఒకప్పుడు మొఘల్స్ పరిపాలించినప్పుడు ఇది రాయల్ బజార్ అంట. అసలు ఇక్కడ పట్టు వస్త్రాలు, పర్ఫ్యూమ్లు, చేతి పనులు, ఇంకా ఎన్నో ఐటమ్స్ అయితే ఉన్నాయి. రాజుల కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు, ఆడవాళ్ళందరూ వచ్చి ఇక్కడే కొనుక్కునే వాళ్ళంట. చరిత్రలో ఉందది. లోపల అసలు తోటలు భలే ఉన్నాయండి. గార్డెన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ మొఘల్ రాజులందరూ అసలు ప్రకృతిని, నేచర్ ని భలే ఇష్టపడే వాళ్ళంట. ఈ గార్డెన్స్ అన్ని పెర్షియన్ స్టైల్లో అయితే ఉన్నాయి. పెర్షియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా చాలా గల్ఫ్ కంట్రీస్, అందుకే అక్కడ గార్డెన్స్ చాలా బ్యూటిఫుల్ గా, వాళ్ళ కంట్రీస్ దుబాయ్ అలాంటివి చాలా బ్యూటిఫుల్ గా అయితే కట్టించుకుంటారు. అసలు లోపల అసలు ఈ గార్డెన్స్ ఉండటం వల్ల ఎండాకాలంలో కూడా ఎంత ఎండ ఉన్నా కూడా బయట, లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. ఇది మన భారతదేశం మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం యొక్క మ్యూజియం ఇది. అసలు ఆ కోటను చూడండి, ఆ పిక్చర్స్ ని. అసలు ఒకప్పుడు స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అక్కడ అన్ని ఇమేజెస్ అయితే పెట్టారు. ఒకప్పుడు ఎలా జరిగినాయి, ఎట్లా పోరాడారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, న్యూస్ పేపర్లు, వాళ్ళు వాడిన బాణాలు. పై ఫ్లోర్ కి అయితే వెళ్ళాను. అక్కడైతే తుపాకులు, వాళ్ళు వేసుకున్న గౌన్లు, డ్రెస్సులు కూడా పెట్టారు మ్యూజియం లో. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అవి. ఇంకా పైకైతే వచ్చేసాను. పైన చూడండి, ఇక్కడ ఒక గన్ ఉంది. పిస్టల్ అంట దాని పేరు. భలే ఉందండి అసలు ఆ గన్స్ ఒకప్పుడు వాడినయి. ఇది ఇంకొంచెం పెద్ద గన్ అనుకుంటా. పెద్ద రైఫిల్ లాగా ఉంది ఇది. చాలా పొడుగుంది ఈ గన్ను. ఇది షాజహాన్ వచ్చి నుంచొని అనౌన్స్మెంట్లు ఇచ్చేవాడు అనుకుంటా. అలా ఉంది చూడటానికి. అబ్బా! అసలు ఇది నిజంగానే స్వర్గ జీవితం అండి. దీన్ని నిజంగానే స్వర్గంలాగా డిజైన్ చేశారు ఈ గార్డెన్‌ని. ఒకప్పుడు స్వర్గం గురించి చదివాను గానీ, ఫస్ట్ టైమ్ స్వర్గం అయితే చూస్తున్నాను అసలు ఇక్కడ ఎర్రకోటలో. ఇక్కడైతే తాగటానికి వాటర్ అయితే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళాక ముంతాజ్ మహల్ అయితే ఉంది. అబ్బా! ఇది చాలా బావుందండి. ఈ రాజకుటుంబంలో ఉన్న మహిళలు, రాణులు అందరూ ఇక్కడ రెస్ట్ అయితే తీసుకునేవాళ్ళు. సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉండిద్ది. కాసేపు రెస్ట్ తీసుకొని మిగతా స్వర్గం కూడా చూపిస్తాను. బాయ్.